ఏం పేరన్నా? నా పేరు సంతోష్. ఎక్కడి నుంచి? ఇక్కడనే లోకల్ వర్ధంపేట నుంచి. వదనపేటనా? ఎట్లా ఉందన్న గవర్నమెంట్ ఇప్పటి వరకు? ఇప్పటి వరకు మాత్రం గవర్నమెంట్ మంచిగా పని చేశారు. ఏమేం చేసారు మంచి పనులు అంటే? మంచి అంటే రైతు బంధు ఇట్లా అందరికి ఇచ్చుకుంటూ వచ్చిండు. కెనాల్ వాటర్ లేకపోతే కెనాల్ ఇచ్చి పెట్టిండు. మంచిగా రైతులకు మాత్రం బరాబర్ చేసిండు పని. బరాబర్ చేసినట్టు. కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఏమంటారు అంటే రైతు బంధు రైతులకు ఇవ్వడం అవసరం లేదు, రైతు బంధు తీసేయాలని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నాయకులు లేఖ రాసిరు సెంట్రల్ కి. సో ఏం చెప్తారన్న దీనిపైన? రైతు బంధు తీసేస్తే మాత్రం ప్రజలు మళ్ళా చాలా ఇబ్బందులు పడతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కరెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రేవంత్ రెడ్డి 3 గంటలు 24 గంటలు ఇస్తున్నారు. తర్వాత 3 గంటలు ఉంటే సరిపోతుంది అని చెప్పారు ఒక మాట. అది కూడా ప్రజలు కూడా ఒక మనసులో పెట్టుకున్నారు. ప్లస్ ఇతను 24 గంటలు ఇస్తారు. మాకైతే మంచిగా ఉంది. మీరు అన్నట్టు మొన్న రేవంత్ రెడ్డి 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదు, 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది అన్నారు రేవంత్ రెడ్డి. అవును. అదే విధంగా రైతు బంధు కూడా అవసరం లేదు, రైతు బంధు ఆపేయాలని ఇప్పుడు లేఖ రాశారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులకు ఏం చెప్తారన్న మీరు ఒక రైతుగా? కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 ఎన్నో ఇచ్చిళ్ళు పథకాలు. ఇప్పుడు కొత్త స్కీమ్ అది సక్సెస్ అయితే సరే. ఇప్పుడు కర్ణాటకలో అంటే సక్సెస్ అక్కడ కూడా ఇచ్చానన్నారు, కానీ అక్కడ లేదంటారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇక్కడ కూడా ప్రజలు కూడా నమ్మట్లేదు. కాంగ్రెస్ పార్టీ నమ్మరంటారా? నంబర్ మీరు అన్నట్టుగానే కర్ణాటకలో మనం చూసాము, కొంతమంది రైతులకి కరెంట్ రాక గోసపడి ధర్నాలు చేసిన సిచ్యువేషన్ లో కూడా ఉన్నాయి ప్రభుత్వం పైన, కాంగ్రెస్ గవర్నమెంట్ పైన. ఇప్పుడు తెలంగాణ ఇస్తున్నటువంటి 24 గంటల కరెంట్ ఎలా ఉంది? కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది తెలంగాణ? బాగుంది, చాలా బాగుంది. మాకైతే 24 గంటలు ఇస్తారు, బాగుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని బోర్లు ఫుల్ వస్తాయి, కొన్ని బోర్లు ఆగి వస్తాయి. ఇప్పుడు ఆగి వచ్చేది మాకు సెట్ అవుతుంది 24 గంటలు ఇస్తే. అదే 24 గంటలు ఇవ్వకుండా 12 గంటలు ఇస్తే మాత్రం మాకు కొందరికి ఇప్పుడు రైతులకు నష్టం అవుతుంది, నీళ్ళు సరిపోవు. మరి రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ అవసరం లేదంటారు, మరి ఆయన వ్యవసాయం చేసినంటారు ఏమంటారు? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? 24 గంటలు ఇస్తేనే మాకు బెటర్ అట్లా. ఓకేనా? మొత్తానికి మరి ఈసారి ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో పెట్టింది, టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది. ఎట్లా ఉంది మేనిఫెస్టో చూస్తే ఈసారి? కేసీఆర్ మేనిఫెస్టో బాగుంది మాకు తెలిసింది. అందులో నాకు ఏం నచ్చినాయి మంచిగా? ఏం నచ్చిందంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే 24 గంటలు కరెంట్ ఇస్తుండ్రు. ఇప్పుడు మళ్ళా రైతులకు రైతు బంధు 16,000 చేసిర్రు. రైతు బీమా అట్లాంటి ఓకే స్కీమ్ మేలు చేస్తుందంటదా ప్రభుత్వం రైతులకి? కేసీఆర్ గవర్నమెంట్ మేలే చేస్తుంది. గత ప్రభుత్వంలో ఎట్లా ఉండదన్న అసలు? గత ప్రభుత్వం లేకపోయేది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేకపోయేది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మాత్రం మంచిగా ఉన్నది. కేసీఆర్ కి గెలిపిస్తాం, మళ్ళీ కేసీఆర్ రావాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. కేసీఆర్ ఎందుకు గెలవాలి? బాగా పనిచేస్తున్నాడు కాబట్టి చెప్తున్నాం మేము. నా పేరు సంపత్. ఎక్కడి నుంచే? మాది వర్ధన్పేట. వర్ధన్పేట ఇట్లా ఉంది. ఈసారి ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు వరకు గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉంది, 10 ఏళ్ళు అవుతుంది తెలంగాణ వచ్చి. నేను దాదాపు ఒక 15 సంవత్సరాల వార్డు వేశాను, కానీ కాంగ్రెస్ ఇంత పని చేయలేదు. ఇప్పుడు రైతులకు అనుకూలంగా పైసలు పడుతున్నాయి. మంచి కష్టపడి పంట పండించినా మాకు అనుకూలంగా వస్తున్నాయి పైసలు. అప్పుడు అంతా దళాలతోని బోగర్లతోని చాలా ఇబ్బంది పడ్డాం. అది తాళని ఇదని. ఇప్పుడు కొంచెం పచ్చి ఒడ్లు కొంటారు, కరెక్ట్ టైం పైసలు పడుతున్నాయి. అది అంటున్నాను. ఎందుకంటే 60 సంవత్సరాలు ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన నుంచి మరి ఏదైనా పనులు అయితేనే మనకు అనుకూలంగా జరుగుతుంది. కరెంట్ కూడా అనుకూలంగా ఉన్నది, మాకు ఎలాంటి సమస్య వస్తలేదు. మాకు గెరువులైనా దొరుకుతున్నాయి, అన్ని దొరుకుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు రైతు బంధు అని సంవత్సరానికి ఒక ఎకరానికి 10,000 ఇస్తుంది. అది కూడా కాంగ్రెస్ నాయకులు రైతు బంధు ఇయ్యద్దు, ఆపేయాలని ఒక లేఖ రాసి ఆపేయాలని చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారని ఈ సందర్భంగా? అలాంటి పని చేయకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా రాదు, ఈసారి మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. 6 ఎంఎస్ మళ్ళీ మెజార్టీతో వెళ్తాడు. కాబట్టి అందరూ అతనికే ఇస్తాము. ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ నాయకులు గతంలో మనం రేవంత్ రెడ్డి చూస్తే 3 గంటల కరెంట్ ఇవ్వాలి, 24 గంటల కరెంట్ ఇవ్వద్దు అన్నాడు. అదే విధంగా రైతు బంధు ఇవ్వద్దు, ఆపేయాలని అంటున్నారు. దీని పట్ల చూస్తే కాంగ్రెస్ నాయకులు రైతుల పట్ల ఎట్లా చూస్తారంటారు? అయితే దాదాపు రేవంత్ రెడ్డికి అనుమతి లేదు. ఇప్పుడు ఒకసారి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఆయనకు రైతు గురించి తెలియదు. మాకు కొన్ని పుల్లు వస్తాయి, కొన్ని గింతంత వస్తాయి. మాకు 24 గంటల కరెంట్ అవసరమే వాడకం చేస్తున్నాం మేము. మిగతా టైంలో కొన్ని బంద్ పెట్టుకుంటాను. అదే 3 గంటలకు మాకు అన్ని ఒకసారి ఓవర్లోడ్ అయినకో ట్రాన్స్ఫర్ కాలడు, ఫీజు కాలడు, చాలా ఇబ్బంది పడ్డాము.
ఇప్పుడు మాకు అన్ని అనుకూలంగా ఉంది. అన్ని మందు బస్తాలకు లైన్లో పెట్టాం. మా చా కాకపోతే చెప్పులు లైన్లో పెట్టినాం. అదే అనే కాదు సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థ అయినా మాకు ఇప్పుడు అనుకూలంగా అందుతున్నాయి. ఒక విధంగా అంటే తెలంగాణ రాకముందుకు గత ప్రభుత్వంలో టీడీపీ ఉండే, కాంగ్రెస్ ఉండే. గతంలో ఎట్లా ఉండేది? ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉంది? ఇప్పుడు మన పని మనం చేసుకుంటున్నాం. అప్పుడు అంత బాగా ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఆంధ్ర పరిపాలన చాలా ఇబ్బంది పడ్డాయి. మనకి ఎలాంటి అభివృద్ధి కాలే. ఇప్పుడు బయట హైవే రోడ్ల మీద మధ్యాహ్నం నుంచి రోడ్లు ఉన్నాయి, పోయిటాడు పోకుండా ఉన్నాయి. మనకి ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నాం. అప్పుడు ఇబ్బంది. ఇప్పుడు అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత అవస్థ ఉండో మాటనే పడ్డాం. ఇప్పుడు అనుకూలంగా ఉంది మనకు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది అనుకోవాలి మనకు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది అనుకోవాలా? ఏమేం జరుగుతుంది ఇప్పుడు అభివృద్ధి తెలంగాణ? ఇప్పుడు మా రైతులకు కరెంట్ అనుకూలంగా ఉన్నది. మాకు అనుకూలంగా పైసలు వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఒక 6 ఎకరాలు పోయినాయి అనుకో, 6 ఎకరాలు కనీసం ఒక 30,000 వస్తున్నాయి. అట్లా మాకు అది అనుకూలంగా మాకు ఇప్పుడు పిల్లలకు చదివించగలుగుతాను. అన్ని అనుకూలంగా జరుగుతుంది. అట్లా 6 ఎకరాలకు ఒక కారుకు 30,000 అంటే సంవత్సరానికి ఒక 6,000 వస్తున్నాయి. నేను కూడా మామూలు రైతునే. మా పిల్లలు చదివిస్తున్నా, మాకు అనుకూలంగా పెట్టుబడిగా వస్తున్నాయి పైసలు. అవి దానివల్ల పెట్టుబడికి ఆసరైతుంది. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు రైతు బంధు ఇవ్వద్దు అని ఆపేయాలంటారు. మీరు చెప్పారు ఒక రైతుగా, మీకు రైతు బంధు? మాకు రైతు బంధు అనుకూలంగా వస్తుంది. ఇప్పుడు వాళ్ళకు ఎవరు ముఖ్యమంత్రి కూడా ఇంత వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎవరు దిగుతారో ఎవరు ఎక్కరు కూడా తెలియదు. పోయిన గతంలో ఎన్నోసార్లు ముఖ్యమంత్రి 6 నెలలు 3 నెలలు ఒక రోజు కూడా చేసిన కూడా ఉన్నారు వాళ్ళు దాంట్లో. మాకు ఇప్పుడు వాళ్ళు అది వేస్ట్. అది ముచ్చట. ఖచ్చితంగా కేసీఆర్ గెలుతాను అంతే. ఇక రైతులందరూ ఓటు ఆయనకే ఇస్తాం. వేస్తాం ఖచ్చితంగా. మాకు అనుకూలంగా ఇప్పుడు ఉన్నాం. లేకపోతే ఒకప్పుడు ఇబ్బంది చాలా పడ్డాం మేము. ఇప్పుడు అనుకూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అతనికి ఇస్తాం. మాకు అవకాశం ఏంటంటే కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ పార్టీ అసలే ఏం వాళ్ళకి ఈసారి ఇతనికే ఇస్తాం. కాంగ్రెస్ బీజేపీకి ఎందుకు అవకాశం ఇయ్యరు? అది 60 సంవత్సరాలు అదే ఏకబడినాయి. ఇప్పుడు బీజేపీ అంటే మనకి తెలంగాణ లేదు, కానీ కాంగ్రెస్ చాలా అవస్థ పడ్డలేము మేము. మొత్తానికైతే మళ్ళీ కేసీఆర్ గెలిపించుకుంటారు. ఖచ్చితంగా గెలిపిస్తాం. అంతేనా? అంతే.